అంతే. ఉన్న పాటున మన అమ్మ నానా ఎక్కడున్నా నువ్వు, నానా ఎక్కడా పురుగుల మందు తాగేసి ఈ నాన్న కూడా చనిపోయాడు. గెట్ అవుట్. అన్నము తిన్నది చాలు, నడువు నువ్వు పక్కకు, బయటికి వచ్చేసేయ్. ఎందుకు? ఆ ఇంటికెళ్ళో ముద్ద, ఆ ఇంటికెళ్ళో ముద్ద, ఆ ఇంటికెళ్ళో ముద్ద తీసుకెళ్ళి భోజనం అడుక్కొని తింటూ ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఊర్లో పుంటూ తిరుక్కుంటూ అడుక్కుంటూ తినుకుంటూ అలాగూ కాలం గడుపుతున్నాడు. అది పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకునేది పెద్ద ఆ నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ యొక్క బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇదే మంచి సమయం. ఇక నేను చనిపోవడానికి మనుషులు ఎవరు లేరు అడ్డుపడడానికి, కాబట్టి నేను వెళ్తున్నాను, ఈ నదిలో దూకే చనిపోతాను. ఒక చిన్న సంఘటన ఎంత విషాదాన్ని మిగిలిస్తుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాను నేను. ప్రియులారా, ఒక అన్న ఉన్నాడు, అన్నకు చెల్లెలు ఉంది. వాళ్ళిద్దరు కూడా చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఇద్దరు కూడా బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. బాప్తీసం తీసుకొని సిద్ధపడినప్పుడు ఇద్దరు కూడా బాప్తీసం దైవజనుడు చెప్పి ఇంకా చాలా మంది కూడా బాప్తీసానికి సిద్ధపడ్డారు. అందరూ ఊరేగింపుగా ఎక్కడికి వెళ్ళారంటే చెరువు దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకోవడానికి వెళ్తున్నారు. వెళ్ళారు. ఆ స్థలంలో అందరూ బాప్తీసం తీసుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఒకరు తీసుకుంటున్నప్పుడు ఈ అన్నను పడుతున్నటువంటి సహోదరుడు వారి చెల్లెల్ని చూశాడు. చూస్తే వాళ్ళ చెల్లెలు కనబడతలేదు. అయ్యో మా చెల్లెలు ఎటుపోయింది అని చెప్పేసి, సర్లే కనబడతలేని చెప్పేసి అన్నను పడుతున్నటువంటి సహోదరుడు బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ చెల్లెలు ఇంట్లో ఉన్నది. చెల్లి, ఎందుకు బాప్తీసం తీసుకోలేవు? నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు కదా అంటే, నేను తీసుకుంటున్నాను కదా అన్నయ్య, కానీ ఏం జరిగిందంటే నేను ఒక 1 year తర్వాత నా చదువు కంప్లీట్ అవుతుంది కదా, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటా అన్నాడు. ఈలోపు దైవజనుడు వచ్చాడు. దైవజనుడు కూడా అదే మాట చెప్పింది. సరేనమ్మా, మంచిది, 1 సంవత్సరం తర్వాత బాప్తీసం తీసుకుంటున్నావులే, నీకోసం మేము ప్రార్థన చేస్తాము, నీకు జాబ్ వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకో అని చెప్పేసి ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత నిజంగా జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత చాలా చక్కగా అందరు కూడా సంతోషపడ్డారు, చాలా సంతోషపడిపోయారు. ఇక వచ్చే వారము జాబ్కి వెళ్ళాలి, ఆపై వచ్చే వారం బాప్తీసం తీసుకుంటామని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకా రాని వచ్చింది ఆ వారము. ఆ వారంలో తన యొక్క రెడీ అయిపోయింది. ఆ యొక్క కాల్ లెటర్ ఏదైతే ఉందో అది తీసుకున్నది. చక్కగా బ్యాగ్ తగిలేసుకొని ఇక బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి చక్కగా జాబ్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నది కొంత దూరం వెళ్ళింది. ఏమైపోయిందో తెలియదు. ఆ బస్సుకు ఎదురుగుండా ఇంకొక వాహనం వచ్చేసి ఢీ కొట్టేసింది. ఢీ కొట్టిన వెంటనే ఆ బస్సు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఒక నదిలో పడిపోయింది. ఉన్న పాటున అందరూ, ఆ బస్సులో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారండి. వాళ్ళందరూ చనిపోయారు. ఇక రోడ్డు మీద వస్తున్న వాళ్ళందరూ కూడా అయ్యో బస్సు పడిపోయింది అని చెప్పేసి ఒక్కొక్కరు వార్త తెలిసిపోయి మొత్తం అయితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఆ యొక్క సహకారాలతో అందరితోటి ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి శవాలను పై వెలికి తీస్తున్నారు. తీస్తూ ఏం జరిగింది తెలుసా, అందరిని హాస్పిటల్ వేసేశారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం చేస్తా ఉన్నారు. అనగా ఎవరెవరు వీళ్ళని చెప్పేసి వాళ్ళ బ్యాగులు అవన్నీ చెక్ చేస్తూ ఉంటే ఈ చెల్లిన్న చూడు, ఈ జాబ్కి వెళ్ళింది చూడు, ఆ జాబ్కి వెళ్ళినటువంటి ఆ చెల్లి బ్యాగ్ దొరికింది. దొరికినతో అడ్రస్ చూసేసి, అప్పట్లో ఫోన్లు లేవు, ఒక మనిషిని పంపించారు అడ్రస్కి వెళ్ళి పంపిస్తే అక్కడ ఎవరున్నా అంటే ఈ బాప్తీసం తీసుకున్న అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ తండ్రి ఉన్నాడు. తల్లి ఎక్కడికో బయటకు వెళ్ళింది.
తల్లి బయటికి వెళ్ళడాన్ని బట్టి తల్లికి సమాచారం తెలియదు. ఉన్న పాటు నుటావుటిన ఆ అన్నయ్య తండ్రి ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు. హాస్పిటల్ బయలుదేరితే అన్ని శవాలు గుట్టలు పడి ఉన్నాయి. మా చెల్లి ఎక్కడుంది, నా కుమార్తె ఎక్కడుందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ బొబ్బలు పెట్టుకుంటూ ఏడుస్తూ ఆ యొక్క శవాన్ని వెతుక్కొని బోరుమంటూ ఎవరికి చెప్పుకోలేక బోరుమంటూ ఏడుస్తున్నారు. అయ్యో, అల్లారు ముద్దుగా పెంచినటువంటి కుమార్తె చనిపోయింది. జాబ్ వచ్చింది, జాబ్ సంతోషం పరిపూర్ణం కాకముందే చనిపోయింది. బోరుమంటే ఏడిచేసి ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ కార్లు వేసుకొని కారు మాట్లాడుకొని కార్లో తీసుకొని వస్తూ ఉన్నారు. కార్లు ఇద్దరే ఏడుస్తూ ఉన్నారు. అల్లంత దూరాన రాని వచ్చింది వాళ్ళ ఊరు. రావడంతో ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యారు, ఆ వీధిలోకి ఎంటర్ అవ్వడంతో వాళ్ళ ఇంటి ముంగడ గుంపులుగా జనాలు ఉన్నారు. ఏంది మా ఇంటి ముంగడ గుంపులు జనాలు ఉన్నారు చెప్పేసి ఈ అన్న అనబడుతున్నటువంటి సహోదరుడు చాలా తదేకంగా చూస్తే వాళ్ళ ఇల్లే. ఏమైందని చెప్పేసి వెంటనే కారు దిగేసి ముంగడికి వెళ్తే ఏమైందిరా, ఇంతమంది ఎత్తుకున్నారు, ఏమైంది అనుకుంటా అందరు జరిపేసి లోపలికి వెళితే ఇంటిలో శవము. ఎవరు? వీళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఎవరో వచ్చారంట. అప్పుడే తల్లి ఇంటికి వచ్చి చూస్తే ఆ తల్లి భోజనం ముంగడ పెట్టుకొని తింటా ఉంటే ఒక యవనస్తుడు వచ్చేసమ్మా, నీకు తెలియదా నీ కుమార్తె జాబ్కి వెళ్ళింది కదా? అవునయ్యా వెళ్ళింది. నీ కుమార్తె జాబ్కి వెళ్ళినప్పుడు ఆమె ఆ బస్సు ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సును వేరొక వాహనం వచ్చి కొట్టేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారమ్మా. అందులో నీ కుమార్తె కూడా ఉన్నదంట. నా కుమార్తె, నేను పెంచిన కుమార్తెనా? నా కుమార్తె చనిపోయిందా? అంతే. ఉన్న పాటున అనేసింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. యాక్సిడెంట్లో చెల్లి చనిపోయింది. ఇంటికి వచ్చి చూస్తే తల్లి చనిపోయింది. నానా, మన అమ్మ నానా ఎక్కడున్నా నువ్వు? నానా ఎక్కడా? ఈ అన్నను పడుతున్నటువంటి సహోదరుడు నాన్నతో చెప్పడానికి నాన్న గురించి వెతుకుతా ఉంటే నాన్న కనబడతలేడు. ఏమైపోయింది నాన్న? మా నాన్న ఎక్కడున్నారా? గోల బట్టి ఏడ్చుకుంటూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అవును కదా, వీళ్ళ నాన్న వీళ్ళతోటి వచ్చాడు కదా, ఆ కారులో శవం ఉన్నది కదా, ఆ శవం దగ్గర లేడు కదా, మరి ఎక్కడున్నాడు చెప్పేసి అంతటా అందరు వెతుకుతా ఉన్నారండి. అలాగున వెతుకుతున్న క్రమంలో వాళ్ళు చేను పక్క నుంచి వస్తున్నటువంటి చేన్లో పురుగుల మందు తాగేసి ఈ నాన్న కూడా చనిపోయాడు. చూడండి ఎంత విషాదం. ఒకటే రోజు చెల్లి, ఒకటే రోజు తల్లి, ఒకటే రోజు నాన్న, ముగ్గురిని కోల్పోయాడు అన్నయ్య. ఎంత గోలబెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందని ఎంతమంది ఓదార్చినా ఓదార్పు లేనంతగా ఏడుస్తున్నటువంటి అన్నయ్య జీవితంలో ఒకటే రోజు ముగ్గురిని సమాధి చేశాడు. అందరికీ చేతులతోటి సమాధి చేసేసి ఇంటికి వచ్చాడు. బంధువులు ప్రేమకులదో జాలికులదో ఖచ్చితంగా వాళ్ళకు ప్రేమ చూపిస్తారు, జాలి చూపిస్తారు. ఈ బాబుకు కూడా జాలి చూపిస్తున్నారు. యవనస్తుడు మంచి ఆకలి మీద ఉన్నాడు. రోజు భోజనం పెడుతున్నారు, వాళ్ళు రోజు ప్రేమగా చూస్తున్నారు. కొన్ని నెలలు దాటిపోయిన తర్వాత వారి బంధువులే, వారి యొక్క ఇంటి వారే, వారికి బాగా తెలిసిన వారే, ఈయన బాగా అనుకుంటున్నటువంటి వారే వాళ్ళు ఏం చేశారు తెలుసు? ఒక రోజున వాళ్ళు ఇతని దగ్గర అన్నం తింటుంటే ఆ అన్నం తింటున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, ఒరే చిన్నోడా, ఇక్కడ నువ్వు సంతకం చేయరా అని అన్నారు. సంతకం చేయరా అంటే వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? ఆ బాబు కూడా ఏదో అనుకొని సంతకం చేసేసారు.
సంతకం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? సంతకం చేసేసాడు. అన్నం ఇంకా తింటున్నాడు. తినక ముందే ఏం జరిగింది తెలుసా అండి? ఆ సంతకాలు తీసుకున్న పేపర్లు తీసుకున్న వాళ్ళు అక్కడ పక్కకి వెళ్ళారు. వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసారు. గెట్ అవుట్, అన్నము తిన్నది చాలు, నడువు నువ్వు పక్కకు, బయటకు వచ్చేసేయ్. ఎందుకమ్మా? అన్నం తింటున్నా కదా, ఇంకా అన్నం ఎంతకాలం తింటావురా? నీకు ఎంతకాలం పెట్టాలరా? మీ అమ్మ లేడు, మీ నాయన లేడు, మీ అక్క మీ చెల్లెలు లేదు, నీకెందుకు పెట్టాలరా భోజనము? ఇల్లు మాది. మీదా? ఇల్లు మాది కదా. ఇంతకు ముందు నువ్వు సంతకాలు పెట్టావే, ఆ సంతకాలలోనే ఇల్లు నువ్వు మా పేరు మీద రాసేసినట్టు సంతకాలు పెట్టేశావు. ఇల్లు మాది, గెట్ అవుట్. అమ్మా అట్లా కాదమ్మా, జీవితకాలం మీతో పడి ఉంటాను, మీ రుణం తీర్చుకుంటానమ్మా, నేనేం అడగట్లేదు, ముద్దన్నం పెట్టండి చాలు, ఈ ఇల్లు మీ పేరు మీద తీసుకున్న పర్వాలేదు, నన్ను ఎల్లగొట్టద్దమ్మా, ఎల్లగొట్టద్దన్నా, అన్నా నన్ను ఎల్లగొట్టద్దా. బ్రతిములు ఆడుకుంటున్నాడు. ఎంత బ్రతిములాడితే ఏం లాభం? తల్లి ప్రేమించే తల్లిని కోల్పోయాడు, ఆదరించే తండ్రిని కోల్పోయాడు, ప్రేమను పంచే తోబుట్టును కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఒక రోజున బాగా ఆకలయ్యి పక్కింటి ముంగడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ కొంచెం అన్నం ఉంటే ఏమంటే ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి చూస్తే అన్నం లేదు. ఆమె అన్నదంట, అయ్యా అన్నం లేదు కానీ నీకు ఒక పని చేయ్యా, చెప్పమ్మా, నీకెవ్వరు అన్నం పెట్టలేరు కానీ నేను నీకు ఒక ప్లేట్ ఇస్తాను, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళేసి నువ్వు అడుక్కొని అన్నం తినయ్యా. అమ్మా తప్పదయ్యా అని చెప్పిన తర్వాత ఆ ప్లేట్ ఇస్తే ఆ ఇంటికెళ్ళో ముద్ద, ఆ ఇంటికెళ్ళో ముద్ద, ఆ ఇంటికెళ్ళో ముద్ద తీసుకెళ్ళి భోజనం అడుక్కొని తింటూ ఆ ఊరు ఊర్లో పొంటూ తిరుక్కుంటూ అడుక్కుంటూ తినుకుంటూ అలాగో కాలం గడుపుతున్నాడు యవనస్తుడు. ఒక రోజున బాగా ఆకలైతుంది, ఎవరు అన్నం పెట్టలేరు. వెళ్ళిపోయి ఒక హోటల్ దగ్గర అడిగాడు. ఏమడిగాడు తెలుసా? అయ్యా నాకు ఒక ముద్ద అన్నం పెట్టండి అంటే 5 రూపాయలు ఇయ్యు, 5 రూపాయలు ఇస్తే ముద్ద అన్నం పెడతాం అని చెప్పేస్తే 5 రూపాయలు లేవు. దారి పంట వచ్చేసాడు రోడ్డు దగ్గర, అన్న ఒక్కొక్క రూపాయి అన్న, ఒక్క రూపాయి అన్న అడుగుతా ఉన్నాడు. ఎవ్వరు ఇయ్యట్లేరు. ఆకలి బాగా అయిపోతుంది. డిసైడ్ అయిపోయాడు, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, నా జీవితం దేనికి? నేను బాప్తిసం కూడా తీసుకున్నాను, దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో. గోలబెట్టి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఇక వద్దుగా నా తనువు చాలించుకుంటాను అని చెప్పేసి ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? ఇక దారి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకునేది పెద్ద ఆ నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ యొక్క బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇదే మంచి సమయం, ఇక నేను చనిపోవడానికి మనుషులు ఎవరు లేరు అడ్డుపడడానికి, కాబట్టి నేను వెళ్తున్నాను, ఈ నదిలో దూకే చనిపోతాను డిసైడ్ అయిపోయి ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో పడి చనిపోదాం అనుకునే లోపు ఆ దారి పొంటూ ఆ రోడ్డు మీద వెహికల్స్ వస్తూ ఉన్నాయి, బండ్లు వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, బస్సులు వెళ్తూ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏటిని పట్టించుకోకుండా అలా నిలబడినట్టు చేసేసి అది ఆ పైకి ఎక్కి దూకబోతుంటే అక్కడి నుంచి ఒక కారు రానే వచ్చింది. అరే ఆపరా, ఇక్కడ ఎవరో మనిషినాడు కనపడతా, డ్రైవర్ని ఆపాడు. ఆ యజమానుడు ఆపిన తర్వాత అక్కడ వచ్చి చూస్తే వెంటనే ఆయన దూకబోతున్నప్పుడే వెంటనే ఇక్కడ దిగేసి రెట్ట పట్టుకొని చెయ్యి పట్టుకొని లాగేశాడు. తమ్ముడు ఏం చేస్తున్నాను? అయ్యా నన్ను ఆపొద్దు, నా జీవితం మీద విరక్తి కలిగింది, అన్ని కోల్పోయాను, ఇక నేను దేని కొరకు బ్రతకాలి? ముద్ద భోజనానికి నోచుకోలేకపోయానయ్యా, నన్ను వద్దయ్యా, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నేను ఎవరి కొరకు బ్రతికిన ఉపయోగం లేదని చెప్పేసి తన తనువు చాలించాలనుకుంటున్నప్పుడు ఆ కారులో నుంచి దిగింది ఎవరో తెలుసా? యేసు ప్రభు సేవ చేస్తున్నటువంటి ఒక దైవజనుడు. తన మీటింగ్ చూసుకొని తన వాక్యం చెప్పేసి ఆ ప్రాంతం కూడా తను వస్తుంటే ఆ దైవజనుడి కంట ఈయన పడ్డ తర్వాత, నిన్ను ప్రేమించేవారు లేదంటున్నావు కదా, నిన్ను ప్రేమించేవాడు ఒక్కడున్నాడు,
ఆయనే నజరేయుడైన యేసు. నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మందిరానికి తీసుకెళ్ళిపోయాడు. మందిరానికి తీసుకెళ్ళిపోయి ఆయన మందిరంలో పెట్టుకున్నాడు. ఆయనకు మంచి ఆశ్రయం ఇచ్చాడు, ఆయనకు మంచి తరఫీదు ఇచ్చాడు, ఆయనను మంచి ప్రయోజకుడిగా చేశాడు. చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డది. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అతనికి పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఆయన గొప్ప సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు తెలుసా? ఎంత సేవ చేసేసా? కొన్ని రాష్ట్రాలు దేశాలు గుర్తించేటటువంటి సేవ చేశాడు ఆయన. గుర్తించేటటువంటి సేవ ఎవరనుకుంటున్నారు? నిన్న చనిపోయినటువంటి జోసెఫ్ పాస్టర్ గారు.